హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ఈ వీడియో ఏంటి అంటే బర్త్డే కదా నాది. సో మా మమ్మీ అయితే నాకు గులాబ్ జామున్ చేసిందన్నమాట. సో మమ్మీ చేతితో ఏం చేసినా మనకు అమృతం లాగే ఉంటుంది కాబట్టి ఇంకా బర్త్డే స్పెషల్గా ఏదైనా స్వీట్ లాగా అంటే నేను చాలా రోజుల నుంచి గులాబ్ జామ్ తినాలి అనుకుంటున్నా, కానీ నాకైతే చేయరాదు. సో మా మమ్మీ అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది అని చెప్పి అయితే చేయమని చెప్పాను. సో లేట్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే మొత్తం చూసేయండి. మా మమ్మీకి వచ్చిన స్టైల్తో ప్లస్ నా మీద ఉన్న ప్రేమతో అన్నీ కలిపేసి గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసేసింది. ఇంకా మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటేనైతే ఈ ప్రాసెస్ చూస్తూ అయితే నేర్చేసుకోవచ్చు. ముందుగా మనమైతే బై 1 get 1 ఫ్రీ ఆఫర్లో అయితే 1 ప్యాకెట్ ఎనఫ్ అన్నమాట. ఎందుకంటే స్వీట్స్ హెవీగా తినలేము కదా, అందుకే ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చామన్నమాట. ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసేసి మనం ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అందులోకి పాలు, నెయ్యి, కొంచెం సాల్ట్, కొంచెం ఈటింగ్ సోడా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. అసలు ఉండలు లేకుండా పర్ఫెక్ట్ మిక్స్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ గులాబ్ జామున్ చేసే ప్రాసెస్లో ఇదే మెయిన్ అన్నమాట. మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే జామున్ అంత మంచిగా వస్తాయి సాఫ్టీగా. మనం పిచ్చి పిచ్చిగా కలిపామనుకోండి అసలు బాల్స్ చేయడానికి రాదు, చేసినా కూడా మొత్తం అయితే విచ్చుకపోతాయి. సో ఇది చెయ్యాలంటే కొంచెం ఫోకస్ చేసి మరి దీన్ని అయితే మిక్స్ చేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన వాటిని ఒక 15 minutes అయితే పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి అప్పుడు మనం బాల్స్ లాగా చేసుకోవాలి. అప్పుడు పిండి మంచిగా నానుతుంది కాబట్టి బాల్స్ కూడా సాఫ్ట్ గా వస్తాయి. ఇలా నానబెట్టకపోతే అస్సలు సాఫ్ట్ రావు. అలాంటి వాళ్ళకైతే ఈ గులాబ్ జామ్ చేయడం ఈజీ అని చెప్పడానికైతే అనిపిస్తుంది, కానీ చేయడం మాత్రం ఎంత కష్టము అనేది చేసేటప్పుడే అర్థమవుతుంది. అస్సలు ప్రాపర్ షేప్ రావు, మంచి టేస్ట్ రావు. నేను ట్రై చేసే ఆల్రెడీ, కానీ నాకు అస్సలు చేయడానికి రావట్లేదు. అందుకోసమే గులాబ్ జామ్ తినాలనే కోరిక అట్లనే ఉండిపోయింది. సో ఇప్పుడు మీలో ఎంతమందికి గులాబ్ జాము ఇష్టము అనేది నాకైతే కమెంట్ చేయండి. అండ్ మీ బర్త్డే రోజు కానీ మీ స్పెషల్ డేస్లో కానీ మీ మమ్మీతో ఇలా గులాబ్ జామ్ చేపించుకొని ఎప్పుడైనా తిన్నారా? నాకైతే పక్కగా కమెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, చూస్తున్న వాళ్ళందరూ నాకైతే హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. మీ బాల్సే కాకుండా మనం కాలా జాము లాగా కూడా షేప్స్ మన ఇష్టమైనట్టుగా చేసుకోవచ్చు. మేము కూడా కొన్ని ఇలా పొడుగులా షేప్ కూడా చేసామన్నమాట. మన ఇష్టం, మనం ఎలా షేప్ చేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు. ఫైనల్గా అన్ని బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసాము. కొంచెం చిన్న సైజే చేసుకోవాలి, ఎందుకంటే సోడా వేస్తాం కాబట్టి అవి మంచిగా ఉబ్బుతాయి. ప్రిపరేషన్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం సైజులో గ్యాస్ పెట్టి ఈ బాల్స్ని అయితే వేయించుకోవాలి అన్నమాట. ఇవి వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేయాలి. ఎందుకంటే లోపల పిండి మంచిగా ఉడకాలి కాబట్టి మనం స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చాలా టైం టేకెన్ ఉంటుంది, కానీ ఓపికతోటి ఇలా ఫ్రై చేసుకుంటేనే జామున్ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం కొంచెం ఆయిల్ వేసుకున్నా కూడా సరిపోతుంది, మరీ డీప్ ఫ్రై ఆయిల్ కూడా వేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇలా వేసి అటు ఇటు కదిలిస్తూ ఉండాలి అన్నమాట. అలా అయితేనే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. సో కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవడమే. ఇలా అన్ని గులాబ్ జామున్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. పర్ఫెక్ట్ అన్ని బాల్స్ ప్రాపర్గా అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకొని పక్కకు పెట్టాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ గులాబ్ జాము, కాలా జాము చేసే వాళ్ళు లోపల కోవా పెట్టి కూడా చేస్తారంట, మా తమ్ముడు చెప్పాడు. సో అలా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము, కానీ ఫెయిల్ అయితే మాత్రం ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అని చెప్పి మేము అట్లా ట్రై చేయలేదు. మీలో ఎవరికైనా అలా తెలిస్తే నాకైతే కమెంట్ చేయండి. అది ఎలా చేయాలి అంటే సేమ్ మనం ఈ బాల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ బాల్స్ని కొంచెం నొక్కి అందులోకి కోవా పెట్టేసుకొని మళ్ళీ ఫిల్ చేసేయాలన్నమాట. ఫిల్ చేసి ఆయిల్లోకి ఫ్రై చేయాలి. కానీ లోపల ఓపెన్ చేసి చూస్తే కోవా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పి అనిపించింది నాకు కూడా. ఇప్పటికైతే అది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, కానీ ఇదైతే చూసేద్దాం. ఆల్మోస్ట్ 80% ప్రాసెస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే మనం చక్కెర పానకం పట్టుకోవాలి అన్నమాట. దానికోసం ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులోకి మనం 1 ప్యాకెట్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి మనం ఒక 3 glasses ఆఫ్ షుగర్ అయితే తీసుకోవాలి. పాకం వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మరగపెట్టిన తర్వాత యాలకులు ఒక 4-5 తీసుకొని మంచిగా దంచేసి అందులోకి అయితే వేసుకోండి. యాలకుల ఫ్లేవర్ అయితే మంచి టేస్ట్ ఇస్తుంది గులాబ్ జాముకి. ఇంకా ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు, కలర్ చేంజ్ అయిపోవాలి పాకంది. మనకి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మంచిగా మరగపెట్టుకోండి. నెక్స్ట్ పాకం ప్రిపేర్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఈ పాకం వాటర్ని అయితే అందులో యాడ్ చేస్తే మనకి ఇట్లా చేతుకు పట్టుకుంటే ముద్ద వచ్చినట్టు వస్తే మాత్రం మనకి పాకం వచ్చేసినట్టే అన్నమాట.
అన్నమాట. సో అలా వేస్తున్నారు చూడండి మా మమ్మీ. ఇంకా రాలేదు, ఇంకొంచెం టైం పడుతుంది. మనకి ఇట్లా ముద్ద రాగానే మనం ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ గులాబ్ జామ్ చేసేటప్పుడు ఈ పాకం వేడి వేడి దాంట్లోనే ఈ జామున్ తీసుకొచ్చి వేయొద్దన్నమాట. వేస్తే మొత్తం చిక్కు చిక్కు అయిపోతాయి, ఐ మీన్ కుళ్ళిపోయినట్టు అయిపోతాయి. సో కొంచెం చల్లారిన తర్వాతనైతే ఈ జామున్ తీసుకొని వెళ్ళి పాకంలోకి వేసేయాలి. చూసేయండి, యమ్మీ యమ్మీ గులాబ్ జాము అయితే రెడీ అయిపోయింది. నా బర్త్డే స్పెషల్కి ఈ గులాబ్ జాము తినడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో వీడియో అయితే కమెంట్ చేయండి. జామున్ ఇష్టం ఉన్న వాళ్ళైతే పక్కాగా లవ్ సింబల్ అయితే పెట్టేయండి. అయిపోయింది ప్రాసెస్. ఇంకా ప్లేట్లో వేసేసుకొని తినేయడమే. యమ్మీ యమ్మీ గులాబ్ జామ్ చూస్తే నోరూరుతుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా నేను కూడా తినేస్తాను. వీడియో కంప్లీట్గా చూసేసి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.